ఫస్ట్ మనం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం స్వామి. సాములకి ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. తర్వాత వచ్చేసి చెక్క, లవంగాలు, యాలక్ బుడ్డలు వేసుకుందాం. సాములకు ఉల్లిగడ్డ గుడి కాబట్టి ఓన్లీ వెల్లిపాయ పేస్ట్, ఇది అల్లం పేస్ట్ అనమాట. ఇది ఒక్కటి వేసేసుకొని ఇదే బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ధనియాల పొడి ఎందుకంటే కలర్ రావడం కోసం, మనకి బ్రౌన్ కలర్ రావాలి కదా. మనం ఇప్పుడు మన కూరగాయలు వేసుకున్నాం. ఫస్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాం. వెజిటేబుల్ వేసి క్యాప్సికమ్ అటు నుంచి వచ్చేసి తర్వాత క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్ తర్వాత దీంట్లోనే పూతగడ్డ కూడా ఉంది. పూతగడ్డ కూడా వేస్తున్నాం. దీన్ని క్యాలీఫ్లవర్ అంటారు. అలాగే కొద్దిగా కాజు కూడా, కాజు ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఇలానే మగ్గాలన్నమాట. పచ్చి కూరగాయలు అంటే పచ్చి స్మెల్ అంటే పోతుంది, అందుకోసం అని. మనకి సాంబార్లో కాబట్టి ఇలా, లేదంటే మనం కంపల్సరీ ఆనియన్ వాడతాం అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఇది చింతపండు అనమాట. చింతపండు తొక్క వేయమన్నమాట, చింతపండు రసం వేస్తాం. తర్వాత దీనికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. మనం రాళ్ళు ఉప్పు వేస్తాం అనమాట, లావు ఉప్పు. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మిల్ మేకర్ వేస్తున్నాం. అంటే కొద్దిగా వెరైటీగా ఉండాలనేసి సోమలో కానీ మిల్ మేకర్ ఎవరు, మనం వేస్తున్నాం అంతే. మిల్ మేకర్ దీంట్లోనే మనకి పచ్చి బఠానీ కూడా ఉంటుంది. ఇదండి, ఇది గ్రీన్ కలర్ పచ్చి బఠానీ. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి మైకు లోపల కొద్దిగా పుదీనా, అన్ని మనం వేసిన కూరగాయలన్నీ మగ్గేసినాయి. కొద్దిగా పుదీనా, తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి తగినంతగా ఎసురు వేసుకుందాం. వాటర్ అన్నమాట, రైస్కి తగ్గట్టు వాటర్. ఎసురు వేసేసినాం కాబట్టి ఇప్పుడు ఎసురు వచ్చేంత వరకు మనం మూత వేసుకున్నామంటే అయిపోతుంది. ఎసురు వచ్చిన వరకు ఇలానే మూత పెట్టాలన్నమాట. అన్నం అయితే ఎసురు వచ్చేసింది చూడండి, పొగలు వస్తున్నాయి ఎలానో. ఎసురు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ వేస్తే అయిపోతుంది. రైస్ మొత్తం వేసేసినాక కలపాలి స్వామి. రైస్ మొత్తం వేసేసాం. తర్వాత మూతేసి దమ్ పెట్టడమే అయిపోయింది స్వామి. బియ్యం వేసినాం, అన్నం మిస్త్రి వచ్చింది, దమ్కి ఇస్తున్నాం లాస్ట్. ఫైనల్ గా మన కలర్ రైస్ దమ్ము తీస్తున్నాం స్వామి. వెజిటేబుల్ రైస్ ఫస్ట్ కొద్దిగా మనం చేసేది కాబట్టి ప్రతి మాస్టర్ చేసే అలవాటు అది. వెజిటేబుల్ రైస్ రెడీ స్వామి మనది. దా స్వామి కొద్దిగా క్లోజ్ చేసుకో స్వామి. ఇప్పుడు వచ్చేసి సాంబార్ పప్పు పెట్టినాం స్వామి. మనం సాంబార్కి కట్టలు తోడుకుంటున్నాం పక్కకి. సాంబార్కి కట్టు స్వామి. ఆకుకూర వేసుకుంటున్నాం, పాలకూర పప్పు. తర్వాత వచ్చేసి సాంబార్కి కూరగాయలు వేసేసుకుంటున్నాం. బాగా కలుపుకొని ఇది సాంబార్కి ఒక పక్క, పప్పుకి ఒక పక్క పెట్టేసినాం. పప్పుకి టమాటో వేసుకుంటున్నాం స్వామి. ఇప్పుడు
అలాగే సాంబార్ కూడా టమాటో వేసేద్దాం. తర్వాత ఒకసారి పప్పుని కలుపుకొని తర్వాత అలాగే సాంబార్ని కలిపేసి అటు నుంచి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సాంబార్ మసాలా వేసేద్దాం. సాంబార్ మసాలా వేసుకున్నాక ఒక్కసారి మనం బాగా కలుపుకొని సాంబార్ మసాలా అంటే సాంబార్కి పట్టేలా కలిపేసి దాని తర్వాత పప్పుకి కూడా పచ్చిమిర్చి పేస్ట్ పట్టించాం స్వామి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పప్పుకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పప్పు కూడా బాగా కలుపుకుంటే అయిపోతుంది స్వామి. సాంబార్ కలిపేసాం. పప్పు బాగా కలుపుకున్నాం. పప్పు సాంబార్ ఒకేసారిగా దింపేద్దాం స్వామి. ఈ పప్పు సాంబార్ వచ్చేసి ఒక 130 మెంబర్స్ కు స్వామి, 130 మందికి. స్వామిది పూజ ఉంది ఈరోజు, ఆంజనేయ స్వామి పూజ. తర్వాత పప్పుకి ఉప్పు వేసుకున్నాం స్వామి. పప్పుకి తగినంతగా ఉప్పు వేసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు స్వామి. సాంబార్కి ఆల్రెడీ వేసేసి ఉంటాం మనం మసాలాలోనే. ఒకసారి పప్పు ఇలా కలిపేసి పెట్టేసామంటే అయిపోతుంది స్వామి. ఇప్పుడు సాంబార్ని ఒకసారి కలుపుకొని సాంబార్కి కొత్తిమీర వేసేసుకొని ఇది సాములది కాబట్టి మనం ఉప్పు అయితే చెక్ చేయమన్నమాట. అంత నైవేద్యం స్వామికి దేవునికి పెట్టినాక ఉప్పు కారం చెక్ చేసుకుంటాం. కారం అయితే సరిపోతుంది, ఉప్పు కాబట్టి తర్వాత వేసుకోవచ్చు మనం మళ్ళా.